ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ హబ్ గా మారబోతుంది. రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంకటి రాజు. ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలి. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి. కోలాడ మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా రేవూరి సత్యనారాయణాచారి. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ హబ్ గా మారబోతోంది అని రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంకటి రాజు అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల సహకారంతో చౌటుప్పల్ను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని, ప్రమాదాలు నివారించడానికి మంత్రి సహకారంతో బ్లాక్ స్పాట్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి అని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం చౌటుప్పల్లో 2.5 కిలోమీటర్లు ఉంటుందని అన్నారు. చౌటుప్పల్లో చిన్నకొండూరు రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు. మునుగోడు ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ నేతృత్వంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఒక నమూనా మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఆయన ఆలోచనలు, ఆయన విజన్ రాబోయే ఒక 50 సంవత్సరాల కాలానికి గాను ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఆయన కృషితోటి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతోటి చౌటుప్పల పట్టణంలో రాకపోకల్లో కావచ్చు, ప్రమాదాల నివారణ కోసం ఏదైతే NHA బ్లాక్ స్పాట్స్ని ఏవైతే నిర్ధారించిందో 17 ప్రాంతాల్లో హైవే మీద, అందులో భాగంగా చౌటుప్పల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఆందోళన, కొంత అవగాహన లేక అనేక విధాలుగా ఆందోళన చెందుతూ భయపడతా ఉన్నారు. దీన్ని నివృత్తి కల్పించాలనే సంకల్పంతో ఏ విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉందనే విషయాన్ని తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చౌటుప్పల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం 2 కిలోమీటర్ల 2.45 కిలోమీటర్ల పొడవుతా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. MRO కార్యాలయం దగ్గర ర్యాంప్ స్టార్ట్ అయి బస్ స్టాండ్ వద్ద వరకు ర్యాంపు 0 నుంచి 5.5 మీటర్స్ వరకు అక్కడికి చేరుకొని, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు, నియర్లీ పోలీస్ స్టేషన్ వరకు 200 మీటర్లు, 180 నుంచి 200 మీటర్ల వరకు పిల్లర్స్తో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే రాకపోకలకు వీలు కల్పించే విధంగా పిల్లర్స్ వేసేసి అక్కడి నుంచి అక్కడికి 200 మీటర్ల వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్, అంటే పిల్లర్స్తో నిర్మాణం, రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏదేమైనా పట్టణము ప్రజలు ఇబ్బంది పడుతున్న ఒక సంకల్పంతో ఆయన సూచన, ఆయన అడ్వైజ్ మేరకు కూడా NHA ఈ మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం తీర్చిదిద్దడం జరిగింది. ఆ మేరకు ఎక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి నియర్లీ పోలీస్ స్టేషన్ వరకు పిల్లర్స్తో కూడిన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి రిబేటింగ్ విత్ వాల్ తోటి భాస్కర్ థియేటర్ నియర్ వరకు రిబేటెడ్ వాల్ తోటి కట్టలా ఉంటుంది. అక్కడ PUP, పబ్లిక్ అండర్ క్రాసింగ్, ఆ మేరకు అక్కడ 3.5 మీటర్స్ తోటి PUP నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి మళ్ళా తిరిగి ఒల్గొండ రోడ్డు వరకు రిబేటింగ్ వాల్ తోటి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ ఒల్గొండ దగ్గర VUP 30 మీటర్లతోటి
అక్కడ కూడా సేమ్ పాసింగ్ వే ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కడ పాసింగ్ వే క్లోజ్ అయిన తర్వాత 30 మీటర్లు క్లోజ్ అయినాక 300 మీటర్ల వరకు ర్యాంపు నిర్మాణం జీరోకు చేరుకుంటుంది. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర స్టార్ట్ అయ్యి, పాత ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర స్టార్ట్ అయ్యి రోడ్ నుంచి దరిదాపు కోనార్క్ ఫ్యాక్టరీ యువతల వరకు, ఏదైతే RRR వచ్చే దాని యువతల వరకు ఫ్లైఓవర్ నిర్మాణం 2.45 కిలోమీటర్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. స్టార్టింగ్ మనకు హైదరాబాద్ నుంచి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా చిట్యాల పురపాలక సంఘంలో ప్రతి గురువారం వార్డుల వారీగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవచ్చున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని వార్డుల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కూరళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, రెమడాల లింగస్వామి, కోషన్ నెంబర్లు పాటి మాధవరెడ్డి, జమీరుద్దీన్, జిట బొందయ్య, జమాన్ల శ్రీనివాసరెడ్డి, సెలివేరు శేఖర్, షికార్, రుద్రవరం యాదయ్య, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా కోదాడ పట్టణంలోని ది కోదాడ మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా రేవూరి సత్యనారాయణచారి, కమిటీ చైర్మన్ అంజయ్యచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లపల్లి శ్రీధర్చారి, వదిన కార్యదర్శి నెల్లూరిచారి, కోశాధికారి సంచర్ల ఉపేంద్రచారి, ఉపాధ్యక్షులు షేక్ అల్లాబుచ్చన్, సహాయక కార్యదర్శి భానల శ్రీనివాసచారి వారిచే ముఖ్య అతిథులు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు మేకల శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరులకి ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కరిస్తామని మీ అందరి ముందు హామీ ఇస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ కార్పెంటర్లు, వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్పెంటర్స్ పాల్గొన్నారు. కోదాడ మండల కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున పెద్దలు, మేస్త్రీలు, కార్పెంటర్ సోదరులను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, వృత్తిపరంగా వారి సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తానని నాకు తెలియపరిచిన వ్యక్తిగతంగా నాకు తెలిసిన విషయమును వారి పట్ల నిజాయితీతో ఉంటానని, పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తానని, యూనియన్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, మన కార్పెంటర్ యూత్కి న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్యదర్శిగా ఎన్నికైనందున పెద్దలను, మేస్త్రులను, కార్పొరేటర్ సోదరులను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, వృత్తిపరంగా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, నాకు తెలియవలసిన వ్యక్తిగతంగా నాకు తెలిసిన విషయాలను వారి పట్ల నిరాజీతో ఉంటానని, పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తానని, యూనియన్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, మన కార్పొరేటర్ న్యాయం చేస్తానని మీరు చూడండి, మీకు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏఐటీసీ అప్లికేషన్ అని ఉంటుంది. అప్లికేషన్ బై అంటే మేము పలానా సంఘం వాళ్ళం, పలానా సంఘానికి అనుబంధంగా ఉంటామని చెప్పి చెప్తారు. ఇవాళ మనం బ్యాంకులలో చూస్తూ ఉంటాం. దేనికోదానికి అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన సంఘానికి అనుబంధంగా ఉంటారు. ఆర్టీసీ వాళ్ళు ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ అంటే ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీసీ అనుబంధ సంఘం. ఎల్ఐసి ఏజెంట్ సంఘం ఉంటుంది, ఫీల్డ్ డిఎం సంఘం ఉంటుంది, అంటే డెవలప్మెంట్ ఆఫీసర్ సంఘం ఉంటుంది. వాళ్ళందరూ ఏఐటీసీ అనుబంధ సంఘం. మనం చూస్తూ ఉన్నాం రైల్వే, ఓడరేవులు, బొగ్గగన్లు, మనం చూస్తాం కొత్తగూడెం పోతే బొగ్గన్లు, వాళ్ళందరూ వేలాది మంది ఉంటారు. ఒక్కొక్కడికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు అంటే అయినా ఏఐటీసీ అనుబంధ సంఘం సభ్యుడు నేను. ఈ నా సభ్యత్వం ఈ సంవత్సరానికి 2,000 అంటే ఆయనకి 2 లక్షలు, 3 లక్షలు వస్తాయి కాబట్టి నేను ఒక 5,000 కడతా అని చెప్పేసి ఏఐటీసీ ఆఫీస్కి వచ్చి సభ్యత్వం కడుపుకొని రసీదు. ఈ ఏఐటీసీ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రంగాల కార్మికులు, మీరు వడ్రంగి పని చేస్తారు, తర్వాత కొంతమంది ఇటుకలు పని చేస్తారు, కొంతమంది తాపీ మిస్ ఉంటాడు, ఇంకొక ఎల్ఐసి అని ఉంటాడు, ఒక రైలు నడుపుతాడు, ఒక బస్సు నడుపుతాడు, ఇంకో పని బ్యాంకులో ఎంప్లాయీ బ్యాంక్ పని చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ బొగ్గుల్లో పనిచేసే వాళ్ళు బొగ్గు దొంగతూ ఉంటారు. వీళ్ళందరినీ సమన్వయం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి సంఘాలు పెట్టి మనకి రావాల్సిన హక్కులు, యాజమాన్యం దగ్గర రావాల్సిన హక్కులు యాజమాన్యం దగ్గర,
ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలంటే వాటిని అట్లాగే మనం చెప్పాం కదా, సంక్షేమ బోర్డు లాంటి మనం కొత్త ఇంకోటి ఓట్లాడుతూ ఉన్నాం. మనం ఓట్లాడితే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు వచ్చింది. మరి ఇవాళ మనం కొత్తగా ఇంకోటి ఏం చెప్తా ఉన్నాం, అమాలీ సంక్షేమ బోర్డు కావాలని చెప్తా ఉన్నాం. అమాలీలు అంటే దేశంలో అమాలీలందరూ పనిచేసే వాళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డు కావాలని చెప్తా ఉన్నాం. ఎవరు నాంది అంటే ఏఐటీసీ, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. దీనికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కమిటీలు ఉంటాయి. హోదా నుంచి మొదలు పెడితే హోదాలో కమిటీ ఉంటే, జిల్లాలో కమిటీ ఉంటుంది, జిల్లా నుంచి రాష్ట్రానికి కూడా, రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కమిటీ ఉంటుంది. ఇదేదో ఒక బజార్లో లేదా ఇంకో సందులో ఇంకో గొంతులో ఉండేటువంటి సంఘం కాదు. దీని చరిత్ర 104 సంవత్సరాలు. భారతదేశంలో ఇంత పెద్ద కార్మిక సంఘం ఎప్పుడూ లేదు. మీరు చెప్తున్నటువంటి లాలా లజపత్ రాయ్, జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు నిర్మాణం చేసినటువంటి సంఘం ఇది. దేవరకొండ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నేనవత్ బాలు నాయక్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కిరణం వద్ద కేశ్ నరేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నేనవత్ శ్రీను నాయక్, నేనవత్ గోపాల్ నాయక్, రమేష్ నాయక్, కేశ్ నవీన్, హనుమంతు, సాయి చంద్ర, నరేష్ నాయక్ పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే బాలు నాయక్ జన్మదిన వేడుకలు దేవరకొండల లక్ష్మీ నరసింహస్వామి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బాలు నాయక్కి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన శ్రీ శివ నాగేంద్ర స్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ చైర్మన్ కేసర్ నరేష్ ఆధ్వర్యంలో కేసర్ నవీన్, సర్పంచ్ గోపాల్ నాయక్, మీసేవ రమేష్, జటావత్ నరేష్, సాయి చంద్రగౌడ్, శ్రీను దేవరకొండ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బాలు నాయక్ గారికి జన్మదిన సందర్భంగా వారికి కేక్ కట్ చేసి సాల్వాతో సన్మానించి తలపాగులు బహుకరించారు. అనంతరం ఎమ్మెల్యే గారు వారిని కేక్ తినిపించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతటా అందించాలి. ఈ జిల్లా మొత్తం ఆదివాసీలే. ఇక్కడ నీళ్లు ఇవ్వకుండా నీళ్లను తరలిస్తే ఊరుకోం. ఇల్లందు నియోజకవర్గానికి కూడా గోదావరి నీళ్లు అందించాలి. అఖిలపక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టును మరియు రోలపాడు ప్రాజెక్టును సందర్శించిన అఖిలపక్ష నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయన ఇల్లందు నియోజకవర్గానికి కూడా సీతారామ నీళ్లను అందించాలి. అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా గిరిజన ప్రాంతం. ఇక్కడ నీళ్లు అందించకుండా వేరే జిల్లాలకు నీరు తరలిస్తే ఒప్పుకునేది లేదు. ఇక్కడ నీళ్లని ఇక్కడ రైతాంగానికి కూడా నీళ్లను అందించాలి. జరిగిందో అది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దాన్ని కొనసాగించి ఇల్లెందు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి నీరు అందించే విధంగా చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మొన్న ఇక్కడ ఓపెన్ చేసినటువంటిది ఏదైతే ఉందో మరి ఆ పంప్ హౌస్ నుంచి ఎక్కడైతే నీళ్ళ అవైలబిలిటీ ఉందో మళ్ళీ ఆడికే నీళ్ళు పోతా ఉన్నాయి. ఎక్కడైతే మరి కడుపు నిండా ఉన్నారో అక్కడనే మళ్ళీ కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే అన్నం లేదు అక్కడ పెట్టండి, తిండి పెట్టండి అనేసి మేము కోరుతా ఉన్నాము. ఎప్పటికీ కూడా ఇల్లెందు చుట్టూరా నీళ్లు ఉన్నాయి కానీ మధ్యలో ఉండేటటువంటి ఇల్లెందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం. నిజంగా గోదావరి అనేది కొత్తగూడెం జిల్లా నుంచి వెళ్ళడం అనేది నిజంగా ఇక్కడ అందరి అదృష్టము. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండడం అనేది అందరి అదృష్టంగా భావిస్తాం. మరి ఇంతటి నీళ్లు మరి ప్రజలకే ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఏదైతే ఇల్లెందుకు చేయాలి అనేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు కూడా గతంలో మరి డిజైన్ మారిపోతా ఉంటే ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉండే. ఈసారి కూడా మరి ఎమ్మెల్యేగా కోరం కనకయ్య గారిని అడుగుతా ఉన్నాము. మళ్ళీ తెచ్చుకున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ ని ఇల్లెందుకు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. అలాగే ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల్ని కూడా మరి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు మంత్రిగా ఉండే, ఎంపీగా ఆనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉండే. మరి వాళ్ళు మరలా మంత్రులయ్యారు, భట్టి గారు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇది కొత్తగూడెంలో మరి భాగమైనటువంటి అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెందు నియోజకవర్గంతో పాటుగా ఎక్కడెక్కడైతే నీరు అందుతా లేదో వాటన్నిటి కూడా చేసే బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా మరి ఆ 3,220 కోట్ల రూపాయలని ఫైనాన్స్ లో క్లియర్ చేసి ఇల్లెందు ప్రాంత ప్రజలకి అలాగే కొత్తగూడెంలో నీరు రానటువంటి చోట ఇక్కడే కట్టినా కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మరి మంత్రుల్ని అలాగే స్థానిక అక్కడ ఎమ్మెల్యే ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అఖిల పక్షం అందరం కూడా కలిసి మరి సీతారామ ప్రాజెక్ట్ ని ఇల్లెందుకు తెచ్చుకొని సాధించుకునేంత వరకు కూడా వదిలిపెట్టబోము అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. గనుల వేలం ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఏఐటీసీ ఇల్లందు బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ఉపాధ్యక్షులు దాసరి రాజారాములు తెలిపారు. ఈ మేరకు ఇల్లందు జీఎం కార్యాలయం జేకేఓసీలలో బుధవారం ఉదయం పిచ్ మీటింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో బొగ్గు గనుల వేలం ఆలోచన లేదన్న మోదీ నేడు తిరిగి వేలం ప్రక్రియను కొనసాగిస్తూ ఉండడం మూలాన ఆ పార్టీ కుటిల బుద్ధి మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి పరిచేందుకు కేంద్రంలో కీలక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నూతన బొగ్గు బావుల ఏర్పాటుకు కృషి చేయాల్సింది పోయి మోదీ చేతిలో కీలుబొమ్మలా మారి బొగ్గు గనుల వేలాన్ని చేపట్టడం విచారకరమని, ఇప్పటికైనా కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సింగరేణిల కోరికను గుర్తెరిగి వేలాన్ని నిలిపివేయాలని వారు హితవు పలికారు. మన ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పుడు దాసరి రాజారాం గారికి, భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కార్యదర్శి కాబట్టి బందానాయ గారికి, వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు కాబట్టి సూర్యప్రకాష్ గారికి,
వేదికపై ఉన్నటువంటి JK5OC ఇన్ఛార్జ్ షిఫ్ట్ ఇన్ఛార్జీలు, ఈ సమావేశానికి క్లర్కల్ స్టాఫ్ ఇన్ఛార్జ్ కామెడ్ ముస్తఫా గారికి, GM ఆఫీస్ స్టాఫ్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇల్లందు బ్రాంచ్ సమితి పక్షాన విప్లవాందనాలు తెలియజేస్తా. మిత్రులారా, గత కొంతకాలంగా ఈ సింగరేణిలో ఒక అలజడి సృష్టించబడింది. దేశంలో 2014న అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ఈ దేశంలో ప్రధానమంత్రిగా కొనసాగుతా ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసే విధంగా మరి ఈ దేశంలో ఆనాడు వామపక్ష శక్తులుగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఆనాడు స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆనాడు ప్రైవేట్ పరంగా ఉన్న వారన్నింటినీ కూడా జాతీయకరణ చేసుకుంటూ 1973న బొగ్గు గనులు, దేశవ్యాప్త బొగ్గు గనుల్ని జాతీయకరణ చేస్తూ పాటు 1965లో ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్ని రాజాభరణాలు రద్దు చేసి బ్యాంకుల్ని కూడా జాతీయకరణ చేసుకున్న చరిత్ర మరి ఈ దేశ ప్రజలకి, ఈ దేశంలో ఉన్నటువంటి పనులు మనందరికీ ఉన్నది. కానీ ఆనాడు సాధించుకున్నటువంటి ఒక్కొక్క హక్కు ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ నరేంద్ర మోడీ ఫాసిస్టు విధానాల వల్ల ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముయ్యబడుతూ సింగరేణిని భూస్థాపితం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం వేయకుండా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని అడ్డుకుంటామని మణుగూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ అన్నారు. సింగరేణి ప్రాంతానికి నామినేషన్ కానీ వేలంలో పాల్గొనకుండా అది కేవలం 2014 పునర్విభజన చట్టం బీజేపీ ప్రభుత్వం వేలంలో పాల్గొంటా ఉన్నది. బొగ్గల్లో ఈనాడు మూడవసారి గెలిచిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఎవరైతే కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సింగరేణి ప్రాంతానికి సంబంధించిన సావనపల్లి బొగ్గని ప్రైవేటు పరం చేయడానికి సంబంధించిన వేలం వేస్తూ ఉన్నాం. ఇక టెక్నికల్గా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ మేము ప్రైవేట్ చేయట్లేదు అంటా ఉన్నాం. నేను అంటా ఉన్నా, ఈరోజు ప్రైవేట్ చేయట్లేదు అని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వేలం వేస్తా ఉన్నావు, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా అనేది మేము అడిగే ప్రశ్న. కాబట్టి రాజకీయాలు మాని ప్రాంతీయ అభివృద్ధికి పాటుపడండి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో సిద్ధాంతాలు పక్కకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒకటై విశాఖ స్టీల్ను కాపాడుకున్నాయి. ఆ పద్ధతిలో తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ డివిడెండ్ల పేరు మీద, ట్యాక్స్ల పేరు మీద కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తా ఉన్నాయి. అదేవిధంగా సామాజిక భద్రతగా CSR ఫండ్స్ ఈ రాష్ట్రంలో సింగరేణి ప్రాంతంలో ఆధారపడ్డ ప్రజలకు ఇస్తా ఉన్నది. అదేవిధంగా కార్మికులు పనిచేస్తున్న సింగరేణిలో కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం మీకు ట్యాక్సులు కడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేలం పాటను శ్రావణపల్లిని మినహాయించి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం, ఆనాడు 2 రాష్ట్రాలకు పరిశ్రమలు, రాయితీలు ఈ యొక్క పునర్విభజన చట్టం కింద మీకు ఇస్తామని చెప్పిన సంగతి ఈరోజు ప్రజలు మర్చిపోలేదు. 10 సంవత్సరాలు పూర్తి కాలేదు.
అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పునర్విభజన చట్టం కింద మీరు బయ్యార ముగ్గులను ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఈరోజు అనుకూలంగా సింగరేణిలో ఉన్న బ్లాక్లు ఈరోజు సిద్ధంగా ఉన్నాయి. ఒక విధంగా ఇప్పుడు శ్రావణపల్లి ఇవ్వాలి, మీ మనుగూరు ఈరోజు 5 సంవత్సరాల్లో ముగిసిపోతే కొత్త బ్లాక్ రాకుండా. అదేవిధంగా PKOC2 డిప్సైడ్ బ్లాక్ ఉన్నది, కోయగూడెం 3, సత్తుపల్లి 3 ఉన్నాయి. అదేవిధంగా VK7, అదేవిధంగా మన JK5, రోంపేడు, RK ఓపెన్ కాస్ట్, ఇవన్నీ తాడిచెల్లటు, ఇవన్నీ మీ యొక్క పర్మిషన్ సిద్ధంగా ఉన్నాయి. బీజేపీ చిత్తశుద్ధిని చాటుకొని వాటిని వెంటనే పర్మిషన్ ఇచ్చి ఈ శ్రావణపల్లి బ్లాక్ను యథావిధంగా నామినేషన్ కాకుండా వేలం కాకుండా పూర్తిగా 2014 పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించాలని మీ ద్వారా బీజేపీ పార్టీని, అదేవిధంగా దానికి సంబంధించిన ఎత్తుగడలు, పోరాటాలు, అదేవిధంగా ఐక్యతను సాధించడానికి రాజకీయ పార్టీలు కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ యొక్క ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలో ఉంచడానికి సంబంధించిన ఎత్తుగడలు పోరాటం చేద్దామని చెప్పి మీ ద్వారా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు, బీజేపీకి, కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం, యాదాద్రి భువనగిరి మరియు రాష్ట్రీయ విత్తన కంపెనీ వారి సంయుక్త ఆధ్వర్యంలో బిజ్లాపూర్ గ్రామం, మోత్కూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో అధిక సాంద్రత పత్తి సాగు ప్రాజెక్టులో భాగంగా న్యూమెటిక్ ప్లాంటర్ సహాయంతో పత్తి విత్తనాన్ని క్షేత్ర ప్రదర్శన ద్వారా రైతు సోదరులకు చూపించడం మరియు అధిక సాంద్రత పత్తి సాగుపైన అవగాహన కార్యక్రమాన్ని చేతరాసి వెంకన్న గారి చేన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి కె అనురాధ గారు ముఖ్య అతిథిగా వేచేశారు. రాశి సీడ్స్ వారు ప్రవేశపెడుతున్నారు రాశి స్విఫ్ట్. రాశి స్విఫ్ట్ పత్తి వ్యవసాయంలో సరికొత్త విప్లవం మరియు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు సరైన సమాధానం రాశి స్విఫ్ట్. రాశి సీడ్స్ వారు ప్రవేశపెడుతున్నారు నూతన సంచలనాత్మకమైన పత్తి విత్తనం రాశి స్విఫ్ట్. రాశి స్విఫ్ట్ ఎకరాకి ఒక 15,000 మొక్కల వరకు వస్తాయి. ఈ పద్ధతిలో 25,000 మొక్కలు వస్తాయి ఒక ఎకరాకి. ఇప్పుడు ఉదాహరణకు 25,000 మొక్కలు వచ్చినాయి అనుకోండి, 25,000 మొక్కలు వస్తాయి. 25,000 మొక్కలు వస్తే ఒక చెట్టుకు 10 కాయలు కాసినా కూడా మనకు 12,500 క్వింటాలు వస్తుంది. 25,000 మొక్కలు వచ్చి ఒక చెట్టుకు 10 కాయలు కాసి ఒక కాయ ఎంత ఉంటుంది బరువు మనకు 4.5 గ్రాములు ఉంటుంది. 4.5 గ్రాములు ఉంటుంది ఒక చెట్టు. మామూలుగా ఈ పద్ధతిలో పెట్టిన దాంట్లో అయితే 10 నుంచి 18 కాయల వరకు కాస్తుంది. భూమి నేచరు మనం పెట్టుబడి పెట్టిన దాంట్లో బట్టి 10 నుంచి 18 కాయలు వస్తాయి. 10-12 కాయలు వేసుకున్నాం మనం యావరేజ్గా తక్కువలో తీసుకొని 10-12 కాయలు చెట్టుకు కాస్తుంది. ఒక చెట్టుకు కాస్తుంది అనుకున్నా 10 కాయలు అయితే కాస్తాయి కదా, అట్లా 10-12 కాయలు కాస్తుంది చెట్టు అనుకున్నా ఒక కాయ బరువు 4.5 నుంచి 5 గ్రాములు వస్తాయి కదా. 4.5 నుంచి 5 గ్రాములు తీసుకున్నా 12 కాయలు కాస్తుంది అనుకున్నా 25,000 ఇంటూ 12 కాయలు, ఒక కాయ 4.5 గ్రాములు 5 గ్రాములు అనుకోండి. ఇట్లా వేసుకుంటే మనకు 12.5 క్వింటాలు దిగుబడి తక్కువ వస్తుంది. హైయెస్ట్ చెట్టుకు అట్లా కాకుండా చెట్టుకు ఒక 15 కాయలు కాసింది అనుకోండి, తీసుకుంటే అప్పుడు 16 క్వింటాల దిగుబడి వరకు వస్తుంది. ఎందుకంటే అంటే బాగా బలమైన రేగడి నెలల్లో కాదు, ఎందుకంటే చెట్టు ఈ మీడియం భూములల్లో లైట్ పైన అట్లా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ హబ్గా మారబోతుంది. రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంకటి రాజు. ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలి. మున్సిపల్ చైర్మన్ కోమరెడ్డి చిన్న వెంకటరెడ్డి. కోదాడ మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా రేవూరి సత్యనారాయణచారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.